డీజే టిల్లు సూపర్ సక్సెస్ కావడానికి కారణం యూత్ ఆ క్యారెక్టర్ లో తమను తాము చూసుకోవడమే. ఈ సినిమాలోని డైలాగ్స్ పుస్తకాలను బట్టి కుట్టినట్టు కొట్టకుండానే మైండ్ లోకి అంతగా ఎక్కేసినాయి యూత్ కి. జనరల్ గా మనం రొటీన్ గా చూసే సినిమాల్లో హీరోస్ సైడ్ క్యారెక్టర్లపై జోకులు వేయడం లేదా అవసరం లేకపోయినా ఒక కామెడీ క్యారెక్టర్ ని సినిమాల్లో పెట్టి వాళ్ళతో కామెడీ చేయించడం చూసి అలసిపోయాం. ఇక డీజే టిల్లు విషయానికి వస్తే టిల్లు మాత్రం తనపైన తాను జోకులు వేసుకుంటూ అప్పుడప్పుడు పక్కన వాళ్ళ మీద పంచడం, మనకు తెలిసిన పదాలతో వేయడంతో ప్రతి ఒక్కరూ తానే టిల్లు అన్నంతలా కనెక్ట్ అయిపోయారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే టిల్లు అన్ని తెలిసిన ఒక అమాయకుడు. అతను అమ్మాయిలను తన పుట్టలో వేసుకున్న లోపే వాళ్ళ మిక్సీలో పడి జ్యూస్ అయిపోతుంటాడు. ఇక అబ్బాయిలు బక్రా అయ్యారంటే ఆ కిక్కే వేరప్ప. ఈ ఒక పాయింట్ చాలు లేడీ ఫ్యాన్స్ డీజే టిల్లుతో కనెక్ట్ అయిపోవడానికి. సరిగ్గా ఇదే పాయింట్ తో మళ్ళీ వచ్చారు ఈ సినిమా మేకర్స్. ఇట్లా డీజే టిల్లు సిరీస్ లో ఇంకో 100 సార్లు వచ్చిన యూత్ కి అలుపేరు రాదు. ఇక అమ్మాయిల చేతిలో తన పక్కన ఉన్నవాడు ఒకడు బకరా అయ్యాడంటే అంతే మజా వస్తుంది అబ్బాయిలకు కూడా. ఇక డీజే టిల్లు స్క్వేర్ సినిమా విషయానికి వస్తే కామెడీ ప్లస్ రొమాన్స్ డోస్ పెంచి పడేశారు. డీజే టిల్లు ప్రతి ఒక్కరికి చక్కిలి గింతలు పెట్టేశాడు. గతంలో దెబ్బతిన్న అనుభవంతో ఓవర్ స్మార్ట్ గా ఆలోచిస్తూ మరిన్ని నవ్వులు పూయించాడు. సినిమా ఎక్కడ మొదలైంది ఎటుపోతుంది అనేది ఎవరు పట్టించుకునే విషయం అవుతుంది. డీజే టిల్లు నోరు తెరిచాడా మనము నోరు తెరిచినట్లే అంతలా పేలాయి ఈ సినిమాలోని డైలాగ్స్. అసలే కోతి ఆపై కళ్ళు తాగి ఉంటే అది చేసే హంగామా అంతా ఇంత కాదు. అట్లనే అసలే డీజే టిల్లు మళ్ళీ అమ్మాయి కనెక్ట్ అయింది. ఇక ఎట్లుంటది హంగామా. డీజే టిల్లుకి స్టోరీ ఉండాలి కాబట్టి ఓ స్టోరీ రాసేశారు. కానీ స్టోరీలు ట్విస్టులతో పని లేదు ప్రేక్షకులకు. టిల్లు నోరు తెరిచి ఏం చెప్తాడో మాత్రమే వింటుంటారు. అసలు డీజే టిల్లుకి స్టోరీ అవసరమా అనిపించాల్సిందే ఎవరికైనా. ఈ సినిమాలో సీన్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ డీజే టిల్లు ఏం చెప్తుంటాడో అది మాత్రమే వింటుంటారు ప్రేక్షకులు. ఇప్పుడు డీజే టిల్లు ఇక ఎంత మాత్రం ఒక కామెడీ క్యారెక్టర్ కాదు, బాహుబలి లాంటి ఎమోషన్ అయిపోయాడు అని చెప్పాలి. ఇక డీజే టిల్లు ఫ్రాంచైజీలో ఎన్ని పాటలు వచ్చినా మేం సిద్ధం అన్నట్టుగా తయారయ్యారు యూత్. కాకపోతే రొమాన్స్ ఓవర్ డోస్ తగ్గించగలిగితే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు డీజే టిల్లుకి. ఇక హీరో జొన్నలగడ్డ సిద్ధు విషయానికి వస్తే డీజే టిల్లుగా సిద్ధు ఎరగదీశాడు. డీజే టిల్లుకి ఈ పాటలో మరింత స్వేచ్ఛనిచ్చారు. సిద్ధు హావభావాలు డైలాగ్స్ తో ఆడియన్స్ ని కడుపుబ్బ నవ్వించాడు. కామెడీ జనర్ లో బాహుబలిలా క్రేజ్ సంపాదించుకున్నాడు జొన్నలగడ్డ సిద్ధు. టిల్లు స్క్వేరే కాదు, టిల్లు ఇన్ఫినిటీ వరకు సినిమాలు వచ్చినా జనాలు ఎదురు చూసేటట్టుగా చేశాడు సిద్ధు. ఇక ఈ సినిమాలోని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ముద్దులతో ముంచెత్తింది. కేవలం గ్లామర్ షో వర్క్ మాత్రమే తన పాత్ర పరిమితమైంది. అంతకుమించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇకపోతే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల గురించి మాట్లాడుకోవాలి. పాటలు బాగానే ఉన్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎరగదీశాడు అనుకోండి. అస్సలు ఏమన్నా ఉందా, 100కి 100 ఇవ్వచ్చు భయ్యా. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ మల్లిక్ రామ్ ఏదో స్టోరీ రాశాడు గానీ అది అంతగా కనెక్ట్ అవ్వదు. డీజే టిల్లు సిద్ధు డైలాగ్స్ ఆ విషయంలో డైరెక్టర్ సూపర్ సక్సెస్ అనే చెప్పాలి. ఇక చివరిగా ఎంటర్టైన్మెంట్ ఈ పదానికి సూట్ అయ్యే పదమే డీజే టిల్లు. ఇక చూడాలి డీజే టిల్లు ఫ్రాంచైజీలో ఎన్ని సిరీస్లు వస్తాయో మరి. ఈ సినిమాకు నా రేటింగ్ 3.5/5. ఒకవేళ మీరు డీజే టిల్లు స్క్వేర్ సినిమా చూసినట్లయితే మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.